హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇవాళ నేను వచ్చేసి పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎవ్రీడే నా మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో మీకు తెలుసు కదా. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్తో చూపిస్తాను. సో ఏం లేదు, ఇవాళ పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అంటే సరేలే అనేసి ఇంక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేస్తున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్ రెసిపీ, విత్ మినిట్స్లో అయిపోతుంది. నో సాసెస్ ఏం యూస్ చేయకుండా అనమాట. సో అన్నం ఉంటుంది కదా, అన్నం విప్పేసుకొని లెమన్ స్క్వీజ్ చేసి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి పక్కన పెట్టేయాలి. అండ్ ఆయిల్ వేసేసి మంచిగా ఒక 2 ఎగ్స్, అందులోనే కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత మన రైస్ అంతా వేసేసి మంచిగా కలిపేయడమే. అన్నం వేడేదాకా కలిపేసి పిల్లలకి సర్వ్ చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోరుకి ఏం తినాలనిపించట్లేదు, నోరు బాగాలేదన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలు తిన్నారు, స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారు. ఇంకా మా పాపకి జడలు అయితే వేసేసాను. ఇంకా వీళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా నేను నా వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ లోపు ఇంక ఇల్లు మొత్తం తూడ్చేసాను అనమాట. ఇల్లు మొత్తం ఫస్ట్ వాళ్ళు వెళ్ళాక ముందే క్లీన్ చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా లేట్ అవుతుంది. ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసేసరికి 8:45 అయితే అయిపోయింది. ఇంకా 8:45 అయింది కదా, ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి కదా. సో వంట స్టార్ట్ చేయకుంటే ఎలాగా, మెయిన్ కదా. సో ఇంకా వంట స్టార్ట్ చేయాలనేసి అయితే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇవాళ నేను లంచ్లోకి పెసరపప్పులో గంగవాల్ కూర వేసి మంచిగా ఎమ్మి టేస్టీ పప్పు అయితే చేశాను. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇలా నాలా టీ మీలో ఎంతమంది తాగుతారు చెప్పండి. ఎర్లీ మార్నింగ్ ఒకసారి తాగుతాను, బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మాత్రం పక్కా అనమాట. లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన ఫీలే ఉండదబ్బా. మీరేమంటారు, అవునా కాదా? ఎంతమంది నాతో ఓకే అంటారో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా చెప్పాను కదా, పెసరపప్పు వేసి గంగావాల్ కూర పప్పు వండానని. ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఈ ఫుల్ వీడియో కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపించేస్తాను. ఇంకా పిల్లలకి బాక్సెస్ అయితే పెట్టేశాను. ఎవ్రీడే 12 కల్లా బాక్స్ వెళ్ళిపోవాలి. 11:45 కల్లా బాక్స్ పంపించేసేయాలన్నమాట. ఇంకా బాక్స్ వెళ్ళిపోయాక ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని రిలాక్స్డ్గా కూర్చొని నేనైతే నా లంచ్ని కంప్లీట్ చేసేసాను. మంచిగా పప్పు, వేడివేడి అన్నం, ఇందులో నెయ్యి కూడా వేసేసుకున్నాను. మీకు పప్పు ఎలా తినడం ఇష్టం చెప్పండి. నాకైతే అన్నం తక్కువ ఉండాలి అండ్ పప్పు ఎక్కువగా ఉండాలి. అలా ఉండి తింటూ ఉంటే ఉంటుంది టేస్ట్, చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు ఎంతమంది ఇలా తింటారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్